నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమేష్ మిద్దే. ఇవాళ మనము ఒక వెరీ స్పెషల్ గెస్ట్తో ఉన్నాము. ఆ గెస్ట్లో ఎవరంటే ఇటీవలే బిగ్ బాస్ 7లోకి సీజన్లోకి అడుగుపెట్టిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ వారి తల్లిదండ్రులు. ప్రస్తుతం మనము పల్లవి ప్రశాంత్ సొంతూరైన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొలుగూరులో ఉన్నాము. పల్లవి ప్రశాంత్ ఎక్కడైతే వ్యవసాయం చేస్తున్నాడో, ఎక్కడైతే నేను వీడియోస్ చేసి మనందరి దృష్టిని ఆకర్షించాడో ఆ ఊర్లోనే ప్రస్తుతం వారింట్లోనే వారి తల్లిదండ్రులతో ఉన్నాం. అసలు పల్లవి ప్రశాంత్ ప్రయాణం ఎట్లా సాగింది, ఒక రైతు బిడ్డ అందరినీ ఆకర్షించి బిగ్ బాస్ 7 స్టేజ్ దాకా ఎలా వెళ్ళగలిగాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని విమర్శలు పొందాడు ఈ క్రమంలో అనేది ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తల్లిదండ్రులని మనం పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే బాబు. ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం మీ పేరు, మీ వివరాలు ఒక్కసారి పరిచయం చేసుకోండి. మాది సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొలుగూరు గ్రామము. మేము ముదిరాజు వాళ్ళము. మేము రైతు బిడ్డలము. ప్రతి ఒక్క రైతు బిడ్డకు దండం చేసి చెప్తున్నా, నా కొడుకును నామినేట్ చేద్దామని ప్లాన్ చేసిరు. వాళ్ళు రైతు బిడ్డలు కాకపోవట్లా ఆ మాట మాట్లాడారు. మీ రైతులకు అందరికీ మాట్లాడదాం. అయితే ముందుగా అమ్మ, మీ పేరమ్మా? నా పేరు విజయ. విజయ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అభినందనలు. ఎందుకంటే రైతు కేవలం పొలం కాడికే కాదు, తలుచుకుంటే ఎక్కడ దాకైనా పోతాడు అని మీ కొడుకు నిరూపించిండు బిగ్ బాస్ 7 వరకు. అయితే దీని వెనకాల ఎంత కష్టం ఉంది అసలు? పల్లవి ప్రశాంత్ పుట్టినప్పటి నుంచి చదువుకునేటప్పుడు కావచ్చు, ఇప్పటి వరకు కావచ్చు, ఎట్లా ఉంటుండే? చదువుకున్నప్పుడైనా మంచిగానే ఉన్నాడు, చదువుకునేటప్పుడైనా మంచిగానే ఉన్నాడు. చదువు అయిపోయినాక ఇదేంది రీల్ తీసిండు. విడిపోయా కానీ పాట రీల్ తీసిండు. తీస్తే ఆ పాట మీద 7 లక్షల రూపాయలు వచ్చినాయి. ఆ 7 లక్షల రూపాయలు ఒకడు మోసం చేసిండు. అవి కార్డు ఉంటాయట, ఏమో కార్డులు. అసలు ఆయన తీసుకుపోయిండట. ఆయన తీసుకుపోతే నా కొడుకు చనిపోతా అని బాయికాడికి పోయిండు. నీడ చెప్పలే, బాయికాడికి పోయి ఏడుస్తుంటే ఏంది బిడ్డ, నేను మళ్ళీ వేరే బండి వేసుకొని పోయినా. ఏంది బిడ్డ గీడ కూర్చొని ఏడుస్తున్నావు, గిట్లా ఏమైందిరా అంటే, బాబు నా 7 లక్షల రూపాయలు పోయినాయి, నేను నేను చనిపోతా అని పెట్టిండు. చనిపోవడం ఎందుకురా, మనకు ఉన్నది అమ్ముకొని బతుకుదాము, రోడ్ల మీద అయినా బతుకుతాము, చచ్చిపోతే దొరుకుతావురా, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతా అని అన్న. అంటే అట్లా కాదు బాబు, గిట్లా అయిందని ఛాన్స్ చేపేడ్చింది. ఎడితే ఊకుంచిన. బాబు నాకు ఒక సెల్లు కొని అంటే నేను అనుకున్నా 20,000 30,000 అనుకుంటే ఆయన ఇక ఎప్పుడు కొనిస్తావు బాబు అంటే, 20 రోజులు కొనిస్తా తీరా అని నేను అన్నా. 20 రోజులు కొనిస్తా అంటే ఇక కష్టం చేస్తుండు, పని చేస్తుండు. మొక్కజొన్న అయింది 35,000 పొలంలో చేస్తుండేనా? మంచిగా పని చేస్తుండే. మొక్కజొన్న అయింది, మొక్కజొన్నకు 35,000 వచ్చినాయి. ఇక మా కొడుకు సెల్లు అడిగే, వాడు చచ్చిపోతే నాకేముంది అని ఆయనతో 32,000 వచ్చినాయి. 32,000కి వెళ్ళి నేను 2,000 తీసుకున్నా. 30,000 వాళ్ళకి ఇచ్చిన, మా కొడుకు ఇచ్చిన. ఇస్తే తీసుకోలే. బాబు దీనికి ఏమొస్తుంది, సెల్లు రాదే అన్న. అంటే మరి ఎంత కావాలరా అని నేను అన్న. 1,65,000 కావాలి బాబు అన్న. అమ్మో, ఆయన వరకల్లా నా పానం దడులు మానది. వీడు పెట్టుడే పెద్ద ఎత్తున నాకే పెద్ద సెల్లు ముచ్చట చెప్పవాటి. ఇదేం పని చేస్తుంది అంటే వీడియోలు తీసుకుంటాను. సరే అట్లయితే అని ఒకటి పంట షిట్ వేసుకున్నా. 6 నెలలకు 10,000 కట్టాలి. 2 లక్షల షిట్ వేసుకున్నా. ఆ 2 లక్షల షిట్ ఎత్తితే 1,35,000 వచ్చినాయి. 2 లక్షల చిట్టికి 1,35,000, ఈ 30,000, 1,60,000 అప్పచెప్పినాక వాడు ఏం చేసిండు, ఏందో వీడియోలు తీసిండు, పని చేస్తుండు, వీడియోలు తీసి పెట్టిండు రైతుల గురించి. పెడితే ఏందో మిలియన్ అంటే ఎన్ని లక్షలో ఎన్ని వేలు 10 లక్షలు అంతమంది చూసిరు బాపు. మంచిగా చెప్పిర్రు. నేను ఇక వీడియోలు తీస్తా అంటే తీసుకో బిడ్డ, కానీ మంచిగా మీరు అడగలేదా? అరే ఇన్ని పైసలు పెట్టి నువ్వు వీడియోలు తీసుకొనికే దీనికి మనకు వస్తుందారా అని అడగలే? వస్తుందా అని అడిగేందుకు ఇచ్చినాక మళ్ళీ ఇప్పుడు అన్నం ఒక మనిషికి అన్నం పెడతాం, కూర వేస్తాం. అయ్యో నీ దాంట్లో ఎక్కువైంది నేను తీసుకోవాలన్నా అంటే వాడిని కడుపులో పట్టేది మనకేమీ చాలా అని వాడే చెప్తాడు కదా. అది ఇక ఇచ్చినాక వాడు చేసుకుంటుండు, పని చేస్తుండు. ఇక ఇట్లా అయింది అట్లా అయింది. కొన్ని రోజులు అయినాక బాబు నేను బిగ్ బాస్లో పోతాను. నేను డైరెక్ట్ ఎవరు తీసుకుంటారు బిగ్ బాస్లకు, ఏడికెళ్ళి పోతావు అంటే నేను ఎట్లయినా పోతానే, నాకు ఆ టాలెంట్ ఉంది, పోతా. నేను ఎవరినన్నా బతిలాడతా అంటే, ఎవరినన్నా బతిలాడుతందుకు ఏందిరా మన అయ్యనా మన అవ్వనా అంటే, కాదు నేను మాత్రం
బిగ్ బాస్లో ట్రై చేస్తా అని 4 నుంచి బిగ్ బాస్ 4 నుంచి ట్రై చేసిండు. ట్రై చేసి కేసీఆర్ పెట్టిన 5 రూపాయల భోజనం తినుకుంటా, నేను ఒక్కసారి 500 ఇస్తే 5 రూపాయల భోజనం తినుకుంటా ఆడ వండుకుంటా. హైదరాబాద్ వాళ్ళు వాళ్ళ కడుపు చాలకుండా వాళ్ళు ఆ తల్లులు వాళ్ళే అయ్యారు, అక్కలు వాళ్ళే అయ్యారు, చెల్లెళ్ళు వాళ్ళే అయ్యారు. హైదరాబాద్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? తెలిసిన వాళ్ళు కాదు, ఇట్లా వీడియోలు పెట్టిన వాళ్ళే వాళ్ళు దగ్గర తీసుకురు. బస్తీ దాదాలు కూడా పెద్ద పెద్దోళ్ళు, అది కారు కిరాయిలకి ఇస్తారు చూడు, వాళ్ళు కూడా అందరూ ఇక ప్రతి ఒక్కరు ఆయన కొరకు కాపాడిరు వాళ్ళు. ఇక ఈ సిద్దిపేట జిల్లాలో రెడ్ బాకెట్ ఆయన, గజ్వెల్ల బట్టల షాప్ ఆయన, ముస్లిం ఆయన, వీళ్ళందరూ మనిషికింత సాయం చేస్తే వాని అదృష్టం మంచిగా ఉండి బిగ్ బాస్లో పోయిండు. బిగ్ బాస్లో పోయినాక ఇక ట్రోల్ చేస్తా ఊరు వాళ్ళు. ఎవరు? రైతులు కాదు, రైతులు తిట్టినా సరే వాళ్ళు ఆవిడ మమ్మల్ని తిట్టిన అనుకుంటాం. రైతులు తిడతాడు, ఇవాళ తిడతాడు, రేపు దగ్గరికి వస్తాడు. కానీ ఈ అమర్దీప్ అనేటైనా, ఆ డాక్టర్ అనేటైనా వాళ్ళు అసలు నేను మా తాత రైతే అని చెప్పుకుండు, గొప్పతనం. నాకు కూడా సంతోషం, వాళ్ళ తాత వీడు రైతు కాదా. అవును, ఈ మధ్య అదేదో ఎలిమినేషన్ రౌండ్లోనే ఎన్నో అయింది. ఎవరికైనా ఇవ్వాలి కదా, వీనికి పెట్టలే, వానికి ఇవ్వలే, చదువుకున్నోనికి ఇవ్వలే, తాగి సస్తుర్రు అని అన్నారు. వైన్స్లో పోయి తాగి సచ్చే బదులు బియ్యం కొనుక్కొని తిని బతికి సావద్దు. తినాలి, మంచిగా తినాలి, అమ్మని చదవాలి, నాన్నని చదవాలి. పుస్తకాలు తాళ్ళు అమ్ముకోలే వాళ్ళని బీటెక్ చదివిపిస్తే వాళ్లకు పని చేతగాక ఉద్యోగం దొరకక వాళ్ళు చచ్చుతురు. అట్లా కాదు, కన్న తల్లిదండ్రులను, అక్క చెల్లెలను, అన్నదమ్ములను సరిగా చూసుకోవాలి. జాబ్ రాకుంటే లేవా, పనులు లేవా, ఏదన్నా పని చేసుకోవచ్చు. నువ్వు ఎట్లా పోయినావో వాళ్ళని కూడా అట్లా తీసుకో. డాక్టరు ఒక్క చెయ్యి బట్టి చూస్తే 500, 300, 200, 100 రూపాయలు ఫీజు ఉంటుంది. మరి ఇట్లా ఉన్నప్పుడు వాడు పేదోళ్ళకు కూడా ఇవ్వాలి కదా, చెయ్యి బట్టి. మరి మీకు ఎట్లా వస్తున్న వ్యవసాయంలో మీ ఆమ్దాని ఎట్లుండే? మా ఆమ్దాని వానలు మంచిగా వాడి మంచిగా కాలం అయితే మాకు ఆమ్దానే. కాలం కాకపోతే దేవునికి మొక్కుతాం. వరి పొట్టకు రాగానే వాన కొట్టలేదు అనుకో, బోల్డర్ ఉండంగా ఇది ఉండంగా దేవుని మొక్కుతాం. వానలు వాడాలి దేవుడా, పంట పండితే బతుకం దేవుడా అంటే. వానలు పడితే మాకు సంతోషమే, వానలు పడకపోతే కష్టం. మొగులు యాసంగి అప్పుడు మొగులు వరి కోతకు వచ్చినాక మొగులు గడగడ గుడగుడ అని వానలు ఇసిరిసిరి చంపితే రైతు గుండెల దడదడ అంటారు. ప్రతి ఒక్క రైతుకు అననోళ్ళు, వరి పంట పెట్టినోళ్ళు ప్రతి ఒక్కరికి ఎవరినైనా ఆత్మ ఈ గుండె మీద చేసుకొని చెప్పమాను, దడదడ అంటది. పోయినసారి రాళ్ళ వాన కొట్టి కరీంనగర్ జిల్లాలో మొత్తం నాశనం అయిపోయింది. అప్పుడు రైతుల గతి ఏంది, మందు దాగి కరెంటు చాటు పెట్టుకొని వాగుల వాడి ఇట్లా చచ్చిపోతురు. ఆయన అంటుండు ఉద్యోగాలు దొరకక ఏడొత్తురు. అది పోవుడు, అది కావురం బట్టి పోవుడు, ఇది కాదు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.